రిపోర్ట్ పెట్టారు. గ్రీవెన్స్లో అన్ని మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఇస్తున్నాం సార్. కూడా నేను సంతకం పెట్టి పంపించేదండి. అతనైతే ఏ విలేజ్ ఎవరికి వచ్చింది ఇంకోటి కరువు పనులకు సంబంధించి కూడా కరువు పనులకు సంబంధించి అక్కడ ఉన్న ఎవరికైతే 100 రోజుల పనులు అయిపోయి ఉంటాయో బిల్లులు పెండింగ్ ఉన్నాయి సార్. ఆ బిల్లులు పెండింగ్లో ఉన్నట్టు కూడా ఇవ్వాలని చెప్పి ఏదన్నా అదనంగా వలసలు పోకుండా ఆపడానికి కొన్ని పరిమాణాలు పెంచాలని చెప్పి కూడా ఉంది సార్. దాంట్లో చూడండి సార్. మీ చేతిలో చెప్పండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి పంట నష్ట పరిహారం ఇవ్వాలని, అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా అన్ని మండలాల్లో కూడా ఈరోజు ఎంఆర్ఓ గారి ఆఫీస్ ముందర ధర్నా అయితేనే, నిరసనలు అయితేనే, రిప్రజెంటేషన్ అయితే ఎక్కడ శక్తి మేరకు అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు అయితే అది అందులో భాగంగానే ఈరోజు ఎంఆర్ఓ గారికి గుత్తి మండలంలో వినతి పత్రాన్ని ఆయనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతులకే కాకుండా వ్యవసాయ కూలీలు కూడా ఉపాధి హామీ పనికి వెళ్తున్నారు. వాళ్ళకి 100 రోజుల పని అయిపోయినప్పటికీ ఇంకా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఆ బిల్లులు ఎంతైతే పెండింగ్లో ఉన్నాయో అవి వెంటనే చెల్లించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వలసలు వెళ్తున్నారు గ్రామాల్లో, వలసలు వెళ్ళకోకుండా వలసలు నివారించాలంటే కనీసం ఉపాధి హామీ పని 100 రోజుల నుంచి 200 రోజులకి పెంచాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి అదనంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కనీసం 25 రోజులు వాళ్ళకి పనులు పెట్టి ఇప్పుడున్న పరిస్థితికి తగ్గట్టుగా వాళ్ళకి వేతనం ఇవ్వాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.